చాలా మంది అడుగుతున్నారు. అసలు ఏ రకంగా ఈ అమ్మాయి ఇతన్ని అప్రోచ్ అయి ఉంటుంది జానీ మాస్టర్‌ని అనేసి. అంటే అవన్నీ గూడా ఆ అమ్మాయి వేస్తున్నటువంటి అలిగేషన్స్ ప్రూవ్ అవ్వాల్సుంది. పోలీసులు ఇప్పటికే ప్రూఫ్స్ అవి తీసుకుంటున్నారు. ఆమె స్టేట్‌మెంట్ కూడా రికార్డ్ చేశారు. అయితే ఏ రకంగా అప్రోచ్ అవ్వడం అంటే ఏముండదు. ఇప్పుడు ఇండస్ట్రీలో డాన్సర్స్ అందరూ గూడా టాప్ డాన్సర్స్ హీరో, హీరోయిన్ దగ్గర ఉంటారు. ఇప్పుడు ఒక సాంగ్‌కి జానీ మాస్టర్ అన్నారనుకోండి. ఈ సాంగ్ జానీ మాస్టర్ కంపోజిషన్ అని చెప్పారనుకోండి. కేవలం హీరో, హీరోయిన్‌కి కంపోజిషనే కాదు. వెనకాల గ్రూప్ డాన్సర్స్ ఉంటాయి. వాళ్ళు మాక్సిమం గ్రూప్ డాన్సర్స్ ఉండేటువంటి సాంగ్‌కి ఇంత పెద్ద పెద్ద డాన్స్ మాస్టర్స్‌ని తీసుకుంటారు. లేదంటే చిన్న చిన్న వాటికి పెద్దగా తీసుకోరు. సో, గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని ట్రైన్ చేయడానికి వీళ్ళ కింద సబార్డినేట్స్ ఉంటారనమాట. ఫీమేల్స్ అయినా, మేల్స్ అయినా. జానీ మాస్టర్ లాంటి వాళ్ళ కింద. ఈ వీళ్ళలో ఒక అమ్మాయి అన్నమాట. ఈ వీళ్ళ పనేంటంటే ఆల్రెడీ గ్రూప్ డాన్సర్స్ ఉంటారు గదా! వాళ్ళకి వీళ్ళు ఇచ్చినటువంటి స్టెప్‌ని ప్రాక్టీస్ చేయించి రెడీ చేయించడం. అప్పటికప్పుడు స్టెప్స్ కంపోజిషన్ ఉంటది. కొన్నిసార్లు ఏమైద్దంటే ట్యూన్ రావడం లేట్ అవ్వడమో, లేకపోతే ఆ సెట్‌లో డైరెక్టర్‌కి ఆ స్టెప్ నచ్చకపోవడమో, హీరోకి నచ్చకపోవడం, హీరోయిన్‌కి నచ్చకపోవడం ఇట్లాంటి సందర్భాల్లో స్టెప్స్ యొక్క ఆహ్, రిథమ్ గాని, అది గాని చేంజ్ అయిపోతూ ఉంటది. అందువల్ల ఇది వెంటనే గ్రూప్ డాన్సర్స్‌కి అందించడం కోసం చాలా పెక్యూలియర్‌గా ఆహ్, ఆహ్, మెయిన్ కొరియోగ్రాఫర్ యొక్క మూవ్‌మెంట్స్ గురించి తెలుసుకొని, ఆ మెంటాలిటీ తెలుసుకొని, చాలా త్వరగా ఇది గ్రూప్ డాన్సర్స్‌కి ఇవ్వగలిగేటువంటి పీపుల్‌ని పెట్టుకుంటారు సబార్డినేట్స్‌గా అబ్బాయిలని. అమ్మాయిల గ్రూప్‌కి అమ్మాయిలు నేర్పిస్తే, అబ్బాయిల గ్రూప్‌కి అబ్బాయిలు నేర్పిస్తారు. వైస్ వర్సా కూడా ఉండొచ్చు. సో, ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఉన్నటువంటి ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పేరు డిస్క్లోజ్ చేయకూడదు కాబట్టి చెప్పట్లేదు. ఆ అమ్మాయి ఇతని దగ్గర ఒక 20 ఇయర్స్ అమ్మాయి. ఇతని దగ్గర డాన్స్ సబార్డినేట్‌గా ఉండింది. సో, ఈ ఈ క్రమంలో అమ్మాయి రీసెంట్‌గా రాయదుర్గం పోలీసులకి ఫిర్యాదు చేయడంతో నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కి జీరో ఎఫ్ఐఆర్ ట్రాన్స్‌ఫర్ అయ్యి వచ్చింది. అక్కడి నుంచి కథ నడుస్తుంది. పోలీసులు ఇట్లాంటి క్రూషియల్ కేసెస్‌లో, సెన్సిటివ్ కేసెస్‌లో ఇంటికి వెళ్లి దీనికి సంబంధించినటువంటి ఆహ్, మొత్తం వాళ్ళ యొక్క రికార్డ్ అంతా గూడా తీసుకుంటారు ఇంటికి వెళ్లి. సో, ఇంటికి వెళ్లి వాళ్ళు చెప్తున్నటువంటి టైంలో స్టేట్‌మెంట్ రికార్డ్ చేసినటువంటి టైంలో 3 అవర్స్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు ఆ అమ్మాయిది. అసలు ఎట్లా పరిచయం? ఎవ్రీథింగ్ క్రూషియల్‌గా తీసుకుంటారు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఎట్లా పరిచయం ఏర్పడింది? అది ఎక్కడి నుంచి ఆ వ్యక్తి ఈ అమ్మాయిని హెరాస్ చేయడం స్టార్ట్ చేసాడు ఇవన్నీ. అయితే ఇందులో ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. అదేంటంటే లైంగికంగా ఎంతో వేధించేవాడని, సహకరించకపోతే ఆఫర్‌లు లేకుండా చేస్తాను నీకు ఇండస్ట్రీలో. నా దగ్గరే కాదు ఒక కొరియోగ్రాఫర్‌గా నువ్వు నా దగ్గర మాత్రమే కాదు ఎక్కడైనా సస్టైన్ అవ్వగలను అనుకుంటున్నావేమో నా కోరిక తీర్చకపోతే. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వేరే ఇండస్ట్రీ అయినా, తెలుగు ఇండస్ట్రీలో వేరే మాస్టర్ అయినా వాళ్ళెవ్వరి దగ్గర కూడా నీకు ఎటువంటి ఆఫర్ రాకుండా నేను చేయగలుగుతాను అని బెదిరించాడని, అలాగే తనకి లైంగిక వాంఛలు తీర్చకపోతే గనక తనని అసలు ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని చెప్పాడని బలవంతంగా తనని క్యారవాన్స్ ఉంటాయి. కొంతమంది పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్‌లకి వాళ్ళకి కూడా క్యారవాన్స్ ఉంటాయి. వాటిల్లోకి తీసుకెళ్ళి బలవంతంగా తనని పాడు చేసేవాడని ఇవన్నీ గూడా తను చెప్పింది. దాదాపు 3 గంటల పాటు పోలీసులు అట్లాగే ఆహ్, ఈ మహిళా సంఘానికి సంబంధించినటువంటి మహిళా కమిషన్‌కి సంబంధించిన వాళ్ళ ఆధ్వర్యంలో ఆ అమ్మాయి ఇవన్నీ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు ఇన్ జనరల్‌గా దీని తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి ఆ అమ్మాయిని ఆహ్, ఆర్‌సీసీ అంటారు. ఏప్ క్రైసిస్ సెంటర్ అంటారు. ఏప్ క్రైసిస్ సెంటర్‌లో వాళ్ళని పెడతారు. ఇట్లా ఏదైనా ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఇంటికి వెళ్ళాలంటే భయపడేటువంటి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి మళ్ళీ అవతల వాళ్ళ నుంచి థ్రెట్ ఉంటుందేమో అంటే ఈ ఏదైతే ఒక అఘాయిత్యం ఆడపిల్ల మీద జరుగుతుందో, అది ఎక్కువగా ఫిజికల్ అసాల్ట్‌తో పాటుగా అంతకు మించి ఎన్నో రెట్లు మెంటల్ అసాల్ట్ కూడా వాళ్ళ పట్ల ఉంటది. సో, అట్లాంటి ఇష్యూస్ లేకుండా వాళ్ళని కొన్నాళ్ళు క్రైసిస్ సెంటర్‌లో పెడతారు. పెట్టిన తర్వాత కాస్త బెటర్ అవుతున్నారు. వాళ్ళు కౌన్సెలింగ్ ఇస్తారు. వాళ్ళకి సైకలాజికల్‌గా చూస్తారు. అంటే అన్ని కేసెస్‌లో జరగకపోవచ్చు గానీ, కొన్ని కొన్ని క్రూషియల్ కేసెస్‌లో జరిగేలాగా ఉంటాయి. సో, అక్కడికి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి పెట్టడం జరిగింది. సో, ఆ అమ్మాయి 3 అవర్స్ ఆఫ్ స్టేట్‌మెంట్ అంటే రికార్డ్ చేసుకుంటారు వాళ్ళు. రికార్డర్స్ ఉంటాయి. 3 గంటల పాటు నాన్ స్టాప్‌గా ఆయన పరిచయం దగ్గర నుంచి ఏ రకంగా తనని ఇట్లా పెట్టాడు. ఇప్పుడు పరిచయం ఎట్లా చెప్తాం? 10 నిమిషాలు చెప్తాం అంతే గదా! మీకు నాకు పరిచయం ఉందనుకోండి. మన పరిచయం గురించి ఎట్లా చెప్తాం? 10 నిమిషాల్లో అయిపోతది. అట్లాంటిది 10 నిమిషాలు దానికోసం పక్కన పెట్టేసిన ఫార్మాలిటీస్ ఇంకో 10 నిమిషాలు తీసేసిన దాదాపు 2 గంటల 15, 20 నిమిషాల పాటు లేదా 2:30 గంటల పాటు ఆ అమ్మాయి కేవలం అతను పెట్టినటువంటి క్షోభ గురించి చెప్పిందనేటువంటిది చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. అయితే ఇదంతా ఎలిగేషనా? లేకపోతే నిజంగానే ఆయన చేసాడనేది డెఫినైట్‌లీ ప్రూవ్ అవ్వాల్సి ఉంటుంది. చూద్దాం మరి ఫర్దర్‌గా ఏం జరుగుతుందో.